అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అంతకుముందు జరిగిన సంఘటనే. కాకపోతే అంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేయలేదు. కీ పాయింట్ ఒకటి ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కూతురు అనుకుంటా నిహారిక మీద ఏదో కామెంట్స్ చేశారు అనేసి ఒక స్టాండప్ కమెడియన్ ఒక కామెంట్స్ చేశారో లేదంటే స్టాండప్ కామెడీ చేశారో ఏదో అయితే అన్నారు నిహారిక గారిని. సో వాట్ ఎవర్ హీ డిడ్, ఇట్స్ రాంగ్. హడావుడిగా వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు, నాసిక్ వెళ్ళారు, అతన్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, బెయిల్ ఇచ్చారు. దట్స్ గుడ్. ఓకే, ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, వెళ్ళారు. ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఏనా మనోభావాలు, చిన్నోళ్ళు ఉండవా? ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తాను. అంటే ఈ వీడియో వినిపించే ముందే చెప్తున్నాను, అందులో లాంగ్వేజ్ అనేది చాలా వరస్ట్ ఉంటుంది. సో ఎవరికన్నా లాంగ్వేజ్ ఇష్టం లేదంటే మీరు ఇప్పుడే డిస్కనెక్ట్ అవ్వచ్చు. పర్లేదు అని అంటే వినొచ్చు. చిన్నపిల్లలు ఉంటే దూరంగా రండి, లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అలాంటి లాంగ్వేజ్ ఈ బీప్ వేయటానికి కూడా నాకు ఇష్టం లేదనమాట. లేదంటే జనరల్గా బీప్ వేసేవాడిని. బట్ తెలుసుకోవాలి కదా, బీప్ వేస్తే మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడారు. సో మీరు తెలుసుకోవాలి కాబట్టే నేను బీప్ వేయట్లేదు. సో పిల్లలు ఎవరైనా ఉంటే దూరంగా రండి. ఇదిగో చూడండి ఈ వీడియో. చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, ఈ వీడియోలో ఆ ఒక్క లాంగ్వేజ్ కానీ ఆ ఒక్క స్లోగన్స్ కానీ. నా కీ క్వశ్చన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని, నిహారిక గారిని స్టాండప్ కమెడియన్ కామెడీ చేశాడు, తిట్టలేదు. అది తప్పే. ఈవెన్ దో తను జస్ట్ మేక్ ఏ ఫన్ ఆఫ్ ఇట్, అది తప్పే. బట్ ఈ జన సైనికులు ఏదైతే ఉన్నారో, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో, వెళ్ళిపోయి దాన్ని ఇన్స్టిట్యూట్ అంటారో లేదంటే ఆడిటోరియం అంటారో నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ భాష లమ్స్. నెక్స్ట్ ఇంకొక డైలాగ్ ఉందండి, ఇట్స్ వెరీ వెరీ రాంగ్ డైలాగ్ వాట్ దే యూస్. స్టాండప్ కామెడీలు చేసుకుంటూ బతికే నా కొడకల్లారా అంట. మరి వీళ్ళ మీద యాక్షన్స్ ఏమి ఉండవా? వాళ్ళ ఇంట్లో వాళ్ళనేగా తిట్టింది, అణుదీప్ అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళనేగా తిట్టింది, ఆడవాళ్ళనేగా తిట్టింది. సో వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరా? ఓన్లీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకైనా ఈ చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ ఉండేది? కామన్ పీపుల్కి ఉండవా? సో మరి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. జనసేన వాళ్ళని ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేదు? ఎక్కడో నాసిక్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు, ఇక్కడ హైదరాబాద్లోనూ ఎక్కడో ఉన్నారు వీళ్ళు, వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేయడం రైట్ అయితే వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి? ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, మన కాకినాడ పోలీసులు చాలా చాకచక్యంగా, చాలా కష్టపడి అణుదీప్ అనే వ్యక్తిని ఎక్కడో నాసిక్లో ఉంటే పట్టుకొని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టారు. వెరీ గుడ్. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సుగాలి ప్రీతి ఏమైంది? ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? ఆ కేసు ఏంటి? తను ఇంకా రోడ్డు మీదే ఉంది, ఎందుకు పట్టుకోలేకపోయారు? సుగాలి ప్రీతిని చంపేశారు. ఇక్కడ అణుదీప్ అనే వ్యక్తి హీ జస్ట్ మేడ్ ఎ ఫన్, బట్ అఫ్ కోర్స్ హీ షుడ్ నాట్ అబ్యూస్ దెమ్, హీ డిడ్. మరి సుగాలి ప్రీతి కేసుని ఎందుకు ఇంత ఫాస్ట్గా, ఇంత చాకచక్యంగా చేయలేకపోయారు? సో నార్మల్ పీపుల్ కనపడరా మీకు? ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళు అయితేనేనా? నార్మల్ పీపుల్ చచ్చిపోయినా కూడా మీరు పెద్దగా పట్టించుకోరు అనమాట. పెద్దోళ్ళకి చిన్న ఇది జరిగితేనే మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారు. సో యూ డోంట్ కేర్ అబౌట్ కామన్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు,
వైసీపీ గుండాలు, రౌడీలు ఇవన్నీ. ఇంకొకసారి ఏమో ఒక మీటింగ్లో జగన్కి గులకరాయి తగిలితే రాష్ట్రం ఊగిపోవాలని. మిమ్మల్ని ఎవరో చిన్న కామెంట్ చేస్తేనే పోలీస్ వ్యవస్థ, మీ ఫ్యాన్స్ ఇంతమంది ఊగిపోయారు కదా. మీరు చెప్పిన సుగాలి ప్రీతి, మీరు రూలింగ్లోకి వచ్చిన ఫస్ట్ ఫైల్ సుగాలి ప్రీతి ఏమైపోయింది మరి? సుగాలి ప్రీతి దీని గురించి ఎవరు పట్టించుకోరు. ఓన్లీ మన రూలింగ్లోకి వచ్చిందాకే మనకి ఇది. రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.